ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే రైతు ఉండేవాడు. అతను మంచివాడు, కష్టపడే మనిషి. ఒకరోజు మార్కెట్కి వెళ్లి వస్తూ రోడ్డు పక్కన గాయపడిన ఒక చిన్న ముంగీసను చూశాడు. దానికి జాలి వేసి ఇంటికి తీసుకెళ్లి పాలు ఇచ్చి దాన్ని నయం చేశాడు. కొన్ని రోజుల్లో ముంగీస బాగుపడింది. అది రమేష్ కుటుంబంలో ఒక భాగమైపోయింది. ముఖ్యంగా రమేష్ బిడ్డతో చాలా స్నేహం పెంచుకుంది. బిడ్డ నిద్రపోతే ముంగీస ఎప్పుడూ పక్కనే కాపలా కాస్తూ ఉండేది. ఒకరోజు రమేష్ పొలానికి వెళ్లాడు. అతని భార్య బావి దగ్గరికి నీళ్లు తేవడానికి వెళ్ళింది. బిడ్డ ఊయలలో నిద్రపోతూ ఉండగా ముంగీస పక్కనే కాపలా కాస్తూ ఉంది. అప్పుడు ఒక పెద్ద పాము ఇంట్లోకి చొరబడి బిడ్డ వైపు సాగింది. ముంగీస వెంటనే దానిపై దాడి చేసింది. ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ముంగీస పామును చంపి బిడ్డను రక్షించింది. కొద్దిసేపటికి రమేష్ భార్య తిరిగి వచ్చింది. ముంగీస నోట రక్తం కనిపించడంతో అది బిడ్డను కరిచిందని అనుకుంది. కోపంతో ఒక కుండతో ముంగీసను కొట్టింది. లోపలికి వెళ్లి చూసేసరికి బిడ్డ సురక్షితంగా ఉండగా పాము చనిపోయి ఊయల పక్కన పడి ఉంది. నిజం తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. బయటికి పరుగెత్తి వెళ్లి చూసేసరికి ముంగీస చనిపోయి ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. రమేష్ వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఇద్దరూ ఆ ధైర్యవంతమైన ముంగీసను ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు కింద పాతిపెట్టారు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో కాపలాదారుడు ముంగీస కథ అందరూ చెబుతూనే ఉన్నారు. నీతి: నిజం తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.